తీవ్ర లైంగిక ఆరోపణలు ఉన్న కృష్ణారెడ్డిని వైవీయూ ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం సిగ్గుచేటని తక్షణమే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ఆందోళన. పోలీసులు అత్యుత్సాహం వల్ల దాసరి భవన్ ముందే ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్ఛార్జ్ వీసీగా నియామకమైన కృష్ణారెడ్డి గతంలో కృష్ణా యూనివర్సిటీలో రిజిస్టర్గా పనిచేసి 2 సంవత్సరాలు కాగా పలుకుబడితో 3 సంవత్సరాలు చేసుకుని తన యొక్క అవినీతి, లైంగిక దురలవాట్ల వల్ల అక్కడ ఉన్న ఉద్యోగినులను, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని 1.5 సంవత్సరానికే ప్రభుత్వం తనపై కమిటీ వేసి సస్పెండ్ చేసింది. యోగి వేమన యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా ఉండి తన వైఖరి ఏమాత్రం మార్చుకోకుండా ఇదే పద్ధతుల్లో వ్యవహరించిన తీరు స్పష్టంగా యూనివర్సిటీ మొత్తం గమనించిందన్నారు. కమిటీ వేసి విచారణలో ఆరోపణలు వాస్తవమని వెంటనే ప్రిన్సిపల్గా తొలగించిందన్నారు. అయితే ప్రభుత్వం మరియు ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఇలాంటి కామపిశాచిని ఇన్ఛార్జిగా వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని ఏ విలువలతో నియమించిందో విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని అన్నారు. అదే సార్ మార్నింగ్ నాకు భయం వేసేస్తుంది సార్. ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. భయం వేస్తుంది సార్. నాకైతే చాలా భయం సార్. ఎందుకంటే మేమైతే అట్లాంటి వాళ్ళం సార్. కొంచెం ప్లీజ్ అది ఖచ్చితంగా భయం వేసే అంశం కాబట్టి భయపడాలి. అయ్యో భయపడే అంశం అట్లా కాదు సార్. ఎందుకంటే సార్ నాకు భయం వేసేసింది సార్. మీరు పట్టేస్తున్నారు. నాకైతే చాలా భయం వేసేసింది. మనం జైలు రానైనా సార్ ఎవరైనా చూసి భయం వేసేసింది. ఎవరు చూడు మధ్యలో ఎవరు రాలేదు. అట్లా కాదు సార్. అంటే మీరు జోలికి వస్తారని నేను అనట్లేదు సార్. బట్ ఏంటంటే సార్ నేను నిజంగా ఇస్తున్నాను సార్. మాకైతే అట్లాంటివి అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు సార్. దయచేసి సార్ ప్లీజ్ కొంచెం అర్థం చేస్తుంది సార్. ఏం కావాలరా? కాదు కాదు సార్. మేము అలాంటి నేనైతే అలాంటి అమలు కాదు సార్ అని చెప్తున్నాను సార్. అంతే సార్. అవునవును కాదు. ఎందుకు పనికి మళ్ళీ అమ్మాయి ఎవరన్నారు? అట్లా కాదు సార్. ఎందుకంటే కొంచెం మనము మాకు కూడా ఫ్యామిలీ ఉంది సార్. పిల్లలు ఉన్నారు. కొంచెం మేము కూడా కొంచెం మంచి దాంట్లో పోవాలని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎవరికైనా తెలిసింది అనుకో కొంచెం కాదురా. మనం ఏమన్నా విషయాలు చేస్తాం అనుకుంటున్నారా నువ్వు? డోంట్ వరీ, బీ హ్యాపీ. నీకు చెప్పేది ఇంట్లో నాకు బీ హ్యాపీ. ఇబ్బంది జరగదు. బీ హ్యాపీ. మనం మీకు ఏదైనా ఎందుకంటే పెద్దవాళ్ళు సార్. మీరు మేము చిన్నవాళ్ళం చెప్తే చేసుకున్నాం మంచి కానీ వేరే లేదు సార్. ఎందుకంటే అట్లాంటివన్నీ నువ్వు మర్చిపో నానా. నేను చెప్పేది నువ్వు మర్చిపో. బీ హ్యాపీ. ఎందుకంటే సార్ మీరు వర్క్ చెప్పండి సార్ చేసుకుంటాం సార్. రిమైనింగ్ అయితే నాకు భయం వస్తుంది. ఒరే ఒరే నువ్వు నా మనసు మా పాపది అంటే నువ్వు యూ బీ విత్ మీ. యూ డోంట్ వరీ. నువ్వు నోరు చూసుకో. నేను ఐ విల్ టేక్ కేర్. నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు అన్ని చూసుకొని సమస్తం హ్యాపీగా ఉండు. నాన్న నువ్వు హ్యాపీగా ఉండు. నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పిన తర్వాత ఇంక నీ చుట్టూ పెద్ద వలయం పెడతా. వైఫై వలయం పెడతావు. నువ్వు డోంట్ వరీ. నువ్వు పైకి వెళ్తావు. జీవితంలో పైకి వెళ్తావు. మీ ఆయనతో హ్యాపీగా ఉంటావు. బిడ్డలతో హ్యాపీగా ఉంటావు. నాతో కూడా హ్యాపీగా ఉంటావు. వదిలేవన్నీ. ఎందుకంటే మనము మేమైతే అలాంటి వాళ్ళమైతే కాదు సార్. నలుగురు మాకు నువ్వు కాదు కాబట్టి నువ్వు మాట్లాడు. నేను చెప్పేది నువ్వు నీ లోకంలో వేరే డోర్ ఉండరు. మీ ఆయన ఉంటాడు. తర్వాత నేను ఉంటా. మన మీ 2 పిల్లలు ఉంటారు. డోంట్ వరీ. నువ్వేం పెద్ద టెన్షన్ పడుతుంది. నేనేం అడగచ్చు మరి. నీకు విషయం చెప్తున్నాను. ఎందుకంటే లేదు పొరపాటు. నువ్వేం పొరపాటు చేయడం లేదు కానీ నువ్వేమి ఎక్కడ పొరపాటు చేసే అంత పనులు ఏం జరగలేదు కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి అడుగుతున్నాను సార్. చెప్తున్నాను సార్. సారీ సార్ ఏమనుకోవద్దని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. అంటే నువ్వు చెప్పావురా. నువ్వు డోంట్ వరీ. నేను టేక్ కేర్. నేను టేక్ కేర్ చేస్తాను. తర్వాత నువ్వు మర్చిపో. అందుకని సార్ దానికోసమే సార్. ఇప్పుడు చూడనా. నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. నేను హ్యాపీగా ఉంటా. మన పని నాన్న నువ్వు ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నావురా. చక్కగా చేస్తున్నావు. అన్ని చేసి పెడతాను. ఇంకా స్పీడప్ అవ్వాలి సార్. ఇంకా వర్క్ చేయాలి సార్. బాగా చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు నీకు ఒకటే చెప్తాను రా. నీది బీ హ్యాపీ అంటూ. అక్కడ ఏం పోయేటివి లేదు వచ్చేటివి ఏం లేదు. నీకు అరిగిపోయేటివి లేవు తరిగిపోయేటివి లేవు. అక్కడ వచ్చేటివి లేదు పోయేది లేదు. నాకు వదిలే. నీది నీ పని నువ్వు చేసుకో. నేను వదిలేమన్నా. నీకు అర్థమైందా? నువ్వు హ్యాపీగా ఉండంటే నాతో ఉంటావు అని అర్థం తల్లి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. మనం అందరం కూడా మన ఈ డిపార్ట్మెంట్ లో కానీ నాకు కూడా తెలుసులే కానీ మనం బీ హ్యాపీ. నీకెందుకు నువ్వు హ్యాపీగా వచ్చిపోతా ఉండు. సంతోషంగా ఉండు.
అందుకనే సార్ దానికోసం భయం వేస్తున్నాను సార్. కాదు, నువ్వు గుర్తుపెట్టుకో, ఏం భయపడొద్దు. నేను చేస్తాను, నువ్వేం పట్టించుకోకు, ఏం కాదు. లేదంటే నీకేం వస్తువులు క్రియేటివ్ లేవు, ఏ వస్తువులు ఊడిపోయే వస్తువులు ఏం లేవు. డోంట్ వరీ. ఏం లేదు సార్, చేపట్టుకుని పోతున్నా భయం వేసేసింది సార్ నాకు. ఎవరు వచ్చి చూసారేమో ఇల్లు బాగాలేని అనుకున్నాను నేనైతే. ఏమో నాకు అందుకని కట్టెలు పెట్టి చివరి రారు పోరు, కానీ నేను పట్టుకుంటా. డోంట్ వరీ, మరి అవ్వలేదు సార్. ఎందుకంటే నేను నీతో ఉంటాననుకున్నప్పుడు, నేను నీతో ఉంటానన్నప్పుడు నువ్వు వదిలేయాలంటే ఇంకా వదిలే. భయం వస్తుంది సార్. కాదు నాన్న, ఏం లేదు, తెలుసు, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది నాన్న. ఐ క్యాన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకు మీరు వదిలే, నేను చూసుకొని చేస్తాను. కాదమ్మా, నీకు పరిస్థితులు ఇప్పుడు మనకు రేపటికి 91 మంది మిగిలి ఉండారమ్మా. వాళ్ళు వచ్చి కట్టేయమంటారు. అది గంగయ్య సార్ కూడా ఒకసారి పిలిపించి గంగయ్య సార్ తోడు మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు, మా 8 మంది ఉంటారు మా వాళ్ళు. తెలుగు వాళ్ళు ఇద్దరు వచ్చారు, తెలుగు వాళ్ళు. అదే తెలుగు వాళ్ళు అయిపోతాయి, వాళ్ళు ఇద్దరు ఉండే అయిపోతాయి వాళ్ళు. సరే, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. నేను చెప్పాలి కాదు, నువ్వు పెద్ద మనసు పెట్టుకో, చిన్న మనసు పెట్టుకో, కూర్చు. కాదురా, మనసు ఎట్టుండాలి. ఆ ఆడపిల్ల కాదమ్మా, నమ్ముడు. దిస్ ఈజ్ నథింగ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్, నథింగ్ ఐఎమ్ గోయింగ్ టు గెయిన్. సో మా ఏదో ఇప్పుడు మన దగ్గర ఉన్నది కొంత ఇచ్చినా ఉంటే నేను తీసుకుంటా. అంటే అది ఏమైపోతాను, అది ఏమైనా దొరికేసి ఉంటే కాదు. నాకు అర్థమైంది. సొసైటీ నాకు తెలుసు. ఇబ్బంది లేక నేను చూస్తాను, వదిలేసే గమనం మాట్లాడతాను. ఓకే తల్లి, మంచిదమ్మా, టేక్ కేర్ తల్లి, ప్లీజ్. కడప జిల్లా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ యోగ వివేకానంద యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నియామకాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థితో, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థితో కలిసి హంగర్ స్ట్రైక్ చేస్తాం, నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వచ్చిందంటే, యోగ వివేకానంద యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ కావచ్చు, విశ్వవిద్యాలయంలో విజ్ఞానానికి కేంద్రంగా ఉండాలి. కానీ ఇలాంటి దురాలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి, అనుచిత ప్రవర్తన ఉన్నటువంటి, లైంగిక వేధింపులు ఉన్నటువంటిది, కామ పిశాచి అక్రమాలకు అడ్డంగా ఉన్నటువంటి కృష్ణారెడ్డిని ఇవాళ వైస్ ఛాన్సలర్ గా నిలబెడితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రతిభ అమ్ముకోడా మీరు గ్యారెంటీ ఇవ్వగలరని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ 14 మందిని నియమించారు. అందులో ముఖ్యంగా కడప యోగ వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా నియమించినటువంటి కృష్ణారెడ్డి గారు గతంలో కృష్ణ యూనివర్సిటీ రిజిస్టర్ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతను ఏసీ విచారణ చేసి సస్పెండ్ చేశారు. అదే పద్ధతిలో యోగ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు అతని మీద లైంగిక ఆరోపణలు వస్తే అక్కడ సస్పెండ్ చేశారు. కానీ ఇటువంటి సస్పెండ్లు చేసి అవినీతి ఆరోపణలు, లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గా ఈరోజు ప్రొఫెసర్ ని నియమించారంటే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి వారికి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే విశ్వవిద్యాలయాలని మంట కలుపుతాడానికి ప్రయత్నం చేస్తుందా, విశ్వవిద్యాలయం డెవలప్మెంట్ చేస్తామని నారా లోకేష్ పదే చెప్తున్నారు. మరి టీడీపీ కార్యకర్తలు కానీ లేదా టీడీపీ నాయకులు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయకుండా కొనసాగించడం సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీలను కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే మరి లైంగిక వేధింపులు పాల్పడి మరి ఏదైతే మరి అక్కడే ఉన్నటువంటి స్టాఫ్ని వేధిస్తున్నటువంటి మరి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారికి యోగ వేమన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా మరి పదవులు ఇస్తూ మరి బాధ్యతలు స్వీకరించాలని మరి ఏదైతే ఆర్డర్లు ఇవ్వడం ఉందో అది తీవ్రంగా మేము ఖండిస్తాము. ఇటువంటి ఆరోపణలకు గురయ్యే సస్పెండ్ అయినటువంటి వాళ్ళని తిరిగి మళ్ళా ఇటువంటి ఉన్నత మరి ఏదైతే విశ్వవిద్యాలయాలకు సంబంధించి మరి అత్యున్నత పదవి వీసీ పదవి అటువంటి పదవులకు మరి కేటాయించడం, కట్టబెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. వీటన్నిటిపైన కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ విజయవాడ నగర ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా